హాయ్ అండి, శ్రావణ మాసం వచ్చేసింది కదా. ఇంకా ఈ టైంలో మనం ఎక్కువగా ప్రసాదాలు ప్రిపేర్ చేస్తుంటాం కదా. అందులో మెయిన్గా తయారు చేసుకునేది మనం సేమియా పాయసం. చాలా బాగుంటుందండి. ఇది 15-20 మినిట్స్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో చాలా కమ్మగా ఎలా ప్రిపేర్ చేయాలి, మనం పొద్దున చేసుకున్నా కూడా ఈవినింగ్ వరకు కూడా ఎలా గట్టిపడకుండా ఉండాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసేసుకొని నెయ్యిని మంచిగా కరిగించుకోవాలి. అలా నెయ్యి కరిగిన తర్వాత 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. కాజు, బాదం, పిస్తా కట్ చేసుకొని వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి, మాడిపోతే తినడానికి అంత కమ్మగా ఉండవు. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని అదే నెయ్యిలో 1/2 కప్పు సేమియాని వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 కప్స్ కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. వేసేసుకొని 1/2 కప్పు వాటర్ని కూడా వేసుకోవాలి. అప్పుడే మరి మనకి సేమియా అనేది ముద్ద కట్టకుండా ఉంటుందన్నమాట. మరి బాగా చిక్కటి పాలు అలా వేస్తే సేమియా అనేది చాలా త్వరగా ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు ఇలా వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి సేమియా అనేది మొత్తం ఉడికితేనే మనం చక్కెర అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసి 1 చిటికెడు కుంకుమ పువ్వుని 2 టేబుల్ స్పూన్ల వేడి పాలలో వేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకొని అది కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1/3 కప్పు చక్కెరని వేసుకోవాలి. ఈ కొలతలతో చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా షుగర్ అనేది కూడా ఎక్కువ స్వీట్ లేకుండా మరీ చప్పగా లేకుండా చాలా బాగుంటుందండి. ఇలా వేసేసుకొని షుగర్ అంతా కూడా మంచి కరిగే వరకు కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొబ్బరి వేసుకోవడం వల్ల పాయసం చాలా బాగుంటుందండి. ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీకు చూస్తేనే కాదు తింటే కూడా దీని రుచి అనేది తెలుస్తుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.